జగన్మోహన్ రెడ్డి చివరికి తన పంతం నెగ్గించుకున్నాడు. కోర్టుకు వెళ్ళి పూచీకత్తు ఇవ్వకుండానే తన పాస్పోర్టుని రెన్యువల్ చేయించుకోగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ రెన్యువల్ కోసం పూచీకత్తు ఇవ్వాలని చెప్పి గతంలో విజయవాడలో ఉండేటువంటి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే పూచీకత్తు లేకుండానే జగన్మోహన్ రెడ్డికి ఎన్ఓసి జారీ చేయాలని చెప్పి హైకోర్టు జడ్జి కె శ్రీనివాసరెడ్డి గారు తాజాగా ఆదేశించారు. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాల పరిమితి ముగిసింది. అంతకుముందు సీఎంగా ఉన్నాడు కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. సీఎం కాదు కాబట్టి ఇక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు. ఈలోగా ఆయన పాస్పోర్టు రెన్యువల్ కూడా వచ్చింది. సో తనకి కొత్తగా పాస్పోర్టు రెన్యువల్ చేయాలి అని చెప్పి సిబిఐ స్పెషల్ కోర్టుకి ఆయన విన్నవించుకున్నాడు. సిబిఐ స్పెషల్ కోర్టు హైదరాబాద్లో ఉంది. ఎందుకు సిబిఐ స్పెషల్ కోర్టుకి విన్నవించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపుగా 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్న విషయం తెలుసు. సో వాళ్ళ అనుమతి లేకుండా ఈయన దేశం దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందువల్ల హైదరాబాద్లో ఉన్న సిబిఐ స్పెషల్ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. 5 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలి అని చెప్పి విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ని హైదరాబాద్లో ఉన్న సిబిఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది. విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ని ఎందుకు ఆదేశించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి అక్కడ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి. అయితే ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే విజయవాడలో ఒక స్పెషల్ కోర్టు ఉంది. దాని పూర్తి పేరు ఏంటంటే స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ రిలేటింగ్ టు ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇన్ విజయవాడ. అంటే ప్రజాప్రతినిధుల మీద వచ్చేటువంటి కేసులు విచారించడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టు. ఈ కోర్టు నుంచి మీరు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ మాట? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో పొంగూరు నారాయణ గారు ఒక కేసు వేశారు. ఆ కేసు విచారణ పెండింగ్లో ఉంది ఈ కోర్టులో. అందువల్ల ఈ కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకుంటే కానీ మేము రెన్యువల్ చేయలేమని చెప్పి విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్పాడు. దీని మీద ఎన్ఓసి కోసం విజయవాడ స్పెషల్ కోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించారు. నా కూతురి బర్త్డే కోసం సెప్టెంబర్ 3 నుంచి 25 పోయిన సంవత్సరం ఈ మధ్యకాలంలో నేను లండన్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే విజయవాడ కోర్టు ఏడాదికి మాత్రమే రెన్యువల్కి అనుమతించింది. అంతేకాదు కోర్టుకు వచ్చి స్వయంగా 20,000 రూపాయల పూచీకత్తు బాండ్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చల. అట్లా కోర్టుకు వెళ్ళి పూచీకత్తు ఇవ్వాల్సి రావడం నామోషిగా భావించాడు ఆయన. దాని మీద హైకోర్టుకు వెళ్ళాడు. నా పాస్పోర్ట్ని 5 ఏళ్లకు రెన్యువల్ చేయాలి, 5 ఏళ్లకు రెన్యువల్ చేయమని సిబిఐ స్పెషల్ కోర్టు చెప్పింది. అయినా కూడా విజయవాడ స్పెషల్ కోర్టు ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని చెప్పి ఆదేశించింది. దీంతో పాటు పూచీకత్తు ఇవ్వాలని కూడా ఆదేశించింది. కాబట్టి వీటిని కొట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు హైకోర్టు జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారు పాస్పోర్ట్ని ఏడాదికి కాదు 5 ఏళ్లకే రెన్యువల్ చేయాలి, అంతకుముందు సిబిఐ కోర్టు చెప్పినట్టు అని ఆదేశించారు. అయితే మిగతా నిబంధనలు ఏంటి? మిగతా నిబంధనలు 20,000 రూపాయల పూచీకత్తు స్వయంగా వెళ్ళి కోర్టుకి ఇవ్వాలి అనేటువంటి నిబంధన మాత్రం అట్లాగే ఉంటుంది అని చెప్పాడు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లమే పూచీకత్తు ఇవ్వడం. చాలామందికి అనుమానం రావచ్చు, 20,000 రూపాయల పూచీకత్తు అంటే లెక్క కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. సమస్య అది కాదు. తాను స్వయంగా విజయవాడలో ఉన్న స్పెషల్ కోర్టుకు వెళ్ళి అక్కడ 20,000 రూపాయలకి బాండ్ ఇవ్వాల్సి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలా. సో దాని మీద జగన్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాడు రెండోసారి. ఇట్లా పూచీకత్తు ఇవ్వాల్సి రావడం నా ప్రాథమిక హక్కులకి భంగం, నేనేమీ దేశం విడిచి పారిపోతాను అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, కాబట్టి విజయవాడ స్పెషల్ కోర్టు విధించిన నిబంధనల్ని తొలగించండి అని చెప్పి కోరాడు. దీని మీద ఇప్పుడు తాజాగా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు తీర్పు వెలువరించారు నిన్ననే. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలి. రెండవది, ఎటువంటి పూచీకత్తు లేకుండా పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరారో అది హైకోర్టు వారు ఇచ్చారు. సో ఆ రకంగా పూచీకత్తు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పంతం నెగ్గించుకున్నాడు అని చెప్పాలి.